సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ మీద ఇసుక గురించి అభియోగాలు మోపారు సిపిఎం పార్టీ శ్రీనివాసులు గారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నూతన ఇసుక పాలసీ కారణంగా ఈరోజు ప్రజలెవరికి కూడా ఇసుక అందుబాటులోకి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇసుక రిచ్చులు కేటాయిస్తామని, ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి చేసినటువంటి ప్రకటనలకే పరిమితమైనవి తప్ప పేదలకు ప్రజలకి ఇసుక అందుబాటులో తెచ్చేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయలేదు. అయితే మదనపల్లి నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ పార్టీల వాళ్ళకు కూడా ఎవరైతే మా మీద నింద మోపుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పత్రికా మూలంగా మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక కన్జ్యూమర్కు చేరేటప్పుడు తక్కువ ధర పలకాల అనేది తెలుగుదేశం పార్టీ మేమందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మా పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా షంషీర్ అనే వ్యక్తి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతని మీద ఇసుక దందా, ఇసుక తోలుతూ ఉన్నాడు ఈ నియోజకవర్గం నుంచి అని ఈ శ్రీనివాసులు గారు అన్నారు. ఆయనకి ఏమన్నా బండ్లు ఉన్నాయా, జేసీబీలు ఉన్నాయా, హిటాచీలు ఉన్నాయా? ఆయన ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మాఫియా గ్యాంగులు నడిపినాడు ఇసుక తోలేదానికి? ఈరోజు ప్రజాస్వామ్యం ఎట్లా జరగాలో అట్లే జరుగుతూ ఉంది. ఆయన గురించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు షంషీర్, ఆయన గురించి మీరు ఎట్లా చెప్తారు? ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లోతుగా పోతే ఎవరెవరు ఎక్కడ కలెక్షన్ చేస్తుండేది అవన్నీ తెలుసు మాకు. ఎక్కడండి ఆధారాలు మీ దగ్గర ఉండేది? ఆయన తోలినిట్లు ఎందుకు తోలుతాడు? అవసరమేముంది? లోకల్గా షాజహాన్ బాషా శాసనసభ్యులు ఉన్నారు, ఆయనకి చెడ్డ పేరు తెచ్చేంత పని మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా వేణు అనే వ్యక్తి పూర్వం నుంచి ఆయనకు జేసీబీలు, ట్రిప్పర్లు ఉన్నాయి. ఆయన మన్ను తోలుకుంటాడు. ఆ మన్ను ఎట్లా తోలుకుంటాడో గవర్నమెంట్ పరమోగుల్లోనో డీకేటీల్లోనో తోళ్ళ. ఆయన ప్రైవేట్ వ్యక్తులు, భూస్వాములు ఉంటారు, వాళ్లకు 2 ఎకరాలు సదరంగా ఉంటుంది, 1 ఎకరా ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాంటి దాన్ని ఇలాంటి కాంట్రాక్టర్లకు కానీ వేణు గారికి కానీ చెప్తే ఆయన బండ్లు పంపించి జేసీబీ పంపించి అది లెవెల్ చేసి ఆ మన్ను ఇంకో చోటకి తోలుతారు. సహజంగా మనకందరికీ అవసరాలు అవన్నీ తెలిసి తెలియక వేణు ఇసుక తోలుతూ ఉన్నాడంటే మీరు ప్రూవ్ చేయండి వేణు ఎక్కడ ఇసుక తోలుతూ ఉన్నాడో. అదేవిధంగా మసూద్ రెడ్డి గురించి చెప్పినారు. ఏ రోజు మసూద్ రెడ్డి ఇసుక దందా చేయలేదు, ఇసుక తోల్లా. మీరు మటుకు చెప్పుకుంటూ ఉన్నారు. ఖాళీగా రోడ్లో తిరిగే మామూలుగా కార్యకర్తల మీద కూడా, హరి అనే ఆయన మీద కూడా నింద మోపుతారు. ఎక్కడండి ఇసుక దందా మాఫియా జరుగుతూ ఉండేది? ప్రజాస్వామ్యం ఎట్లుందో అట్లా జరుగుతూ ఉంది. ఏ ఇబ్బందులు ఉన్నా మేము ట్రాక్టర్ల వాళ్ళకు కూడా మేము ఎందుకు కొంచెము ఆలస్యం చేయండి రా, మనం అందరికీ ట్రాక్టర్ యజమానులకు కానీ కూలీ వాళ్ళకు కానీ మేము చెప్పినాం. మనము ఎమ్మెల్యే గారు చెప్పినారు వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టమని. కొంచెం బయట పోయి వచ్చినారు ఎమ్మెల్యే గారు. అయితే కన్జ్యూమర్కు ఇసుక ట్రాక్టర్లో తోలే వాళ్ళు తక్కువ ధరకు తోలాల. మీకు ఆడేదో రైతుకు 500 ఎంతో ఇస్తారు, రైతు భూములు ఎత్తుతారు ఇసుక ఉంటే. మీకు ట్రాక్టర్కు వేసేదానికి కూలోళ్ళకి ఇవ్వాల, తర్వాత డ్రైవర్కి ఇవ్వాల, మీ బాడిగే. ఇవి చూసుకొని కన్జ్యూమర్కు ఒక 500 మీరు ఎంతో లాభం పెట్టుకొని కన్జ్యూమర్కు ఒక 3000 లోపల తోలితే బాగుంటుంది అనేది తెలుగుదేశం అభిప్రాయము. చంద్రబాబు గారు అదేవిధంగా తీసుకొచ్చినారు. కాబట్టి దాన్ని మేము స్లో చేసినాం. ట్రాక్టర్ల వాళ్ళు కూడా ఎత్తుతారు, ఇండ్లకంతా కూడా తక్కువ ధరకు ఇసుక వస్తుంది. ఈ మాఫియాలంతా మా మీద బురద జల్లే ఈ వ్యక్తులు, పార్టీ వాళ్ళు ఎవరుండారో మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం.
దాన్ని మానుకోవాలని ఈ ఉపన్యాసాలని తెలియజేస్తున్నాను. నిన్న శ్రీనివాసులు అనే అతను అలియాజ్ వసూల్ రాజా అని కూడా పేరు పిలుస్తారు. షంషీర్ కనుసల్లో 100 లోళ్ళు ఇసుక తరలిపోతుంది, మదనపల్లిలో డంపింగ్ చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది. అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనపల్లిలో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికైనా చర్చకు సిద్ధం. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చౌడేశ్వరి గుడి దగ్గర లేనిపోని అన్నీ చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను కొంతమంది వ్యక్తుల దగ్గర. ఇట్లా ఇతనికి ఇదే దందా చూపిస్తా ఉండేది వీడియో ఒకటి. దాంట్లో ఇన్ని 100 లోళ్ళు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లిలో నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏం తిరగవు మదనపల్లిలో. నేను 100 లోళ్ళు ఇసుక తోలుతా అంటే ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు, గమ్మునుండిపోయాక టీడీపీ గవర్నమెంట్ ఇది. ఎవరు ఏమి తప్పు చేసినా బాబు గారు వదిలే ప్రసక్తి లేదు. 100 లోళ్ళు అంటే చెప్పేదానికి కూడా కొంచెం ఇది ఉండాల, ఆలోచించి చెప్పాలా. నోరుంది కదా అని చెప్పి ఏటకంటే ఆడికి చెప్పేసేది కాదు, నిరూపించల్లా. నేను తోలుతాండా అని చెప్పి నిరూపించల్లా, నేను సిద్ధము దానికి. ఇట్లే ఇతను జేసీబీలు ఉండే వాళ్ళ దగ్గర పోయేది, ఇటాచీ ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు. ఏమంటే ఫంక్షన్లు చేయాలా, ప్రోగ్రామ్ చేయాలా, మీటింగ్ చేయాలా అని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. ఏమన్నా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇసుక ఉచిత పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఇసుక విధానాన్ని సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు కొంత ఎక్కువ మేర ఉపయోగపడే విధంగా ఇసుక పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఇసుకను ఉచితం చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతిలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఇసుకను మాఫియాగా చేసి మొత్తం పిఎల్ఆర్ బండ్లు, పిఎల్ఆర్ టిప్పర్లే పరిగెత్తినాయి. లేదంటే వాళ్ళు ఎవరికైనా సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ బండ్లు పరిగెత్తినాయి. ఈరోజు షంషీర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పరిగెత్తున్న టిప్పర్లు గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పరిగెత్తాయో ఆ టిప్పర్లు పరిగెత్తున్నాయి. అంటే వైసీపీ వాళ్ళు రంగు మార్చుకోనో లేదంటే పేరు చెప్పుకోనో దందాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యక్తులు ఎవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక మాఫియా చేయలేదు. ఇంకా ఇసుక ఫ్రీ చేసినప్పుడు ట్రాక్టర్లు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన పల్లెల్లో ఉండేటువంటి రైతులు చిన్న చిన్న ట్రాక్టర్లతో ఆ వంకల్లో, వాగుల్లో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి టౌన్లో ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే అవసరం, ఇసుక భవన నిర్మాణానికి అవసరం. అందరూ ట్రాక్టర్లు తోలినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ముఖ్యంగా మన మదనపల్లి ప్రాంతంలో రీచ్ లేదు. రీచ్ లేనందువలన తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. వీళ్ళు చేసే దందాలు, దీని కార్యక్రమాల వలన, ఈ బ్లాక్మెయిల్కి పాల్పడే కార్యక్రమాల వలన ఈరోజు ట్రాక్టర్ల వాళ్ళు పొట్టగొడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ వాళ్ళు మొత్తం ట్రాక్టర్లన్నింటినీ బంద్ చేస్తున్నారు. వీళ్ళేమి ఓ రకమైన బ్లాక్మెయిల్, 4 పోస్టర్లు వేసుకుంటారు టౌన్లో, పెద్ద పార్టీ లీడర్లు అని చెప్పుకుంటారు. బ్లాక్మెయిల్ చేసేది ఆ ఇసుక తోలే వాళ్ళని, ఆ ఇసుక తీసుకొచ్చే వాళ్ళని చేస్తూ ఈ ట్రాక్టర్లకు ముఖ్యంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పద్ధతులు వాళ్ళు మానుకోవాలా. ఇసుక అనేది ట్రాక్టర్లతో వచ్చినప్పుడు దాని రేటు తగ్గుతుంది, భవన నిర్మాణ రంగం పుంజుకుంటుంది, వేగం పుంజుకుంటుంది. కాబట్టి వీరు కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు, మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఎవరికి దాని మీద ఎఫెక్ట్ పడుతుందో ఆలోచన చేసి మీరు ఆరోపణలు చేయాలి తప్ప ఏదంటే అది ఆరోపణలు చేసి అందరినీ టైట్ చేస్తే ఇసుక రాకపోతే ఎవరికి ఇబ్బంది? ఇట్లా ట్రాక్టర్ వాళ్ళకి ఇబ్బంది, ఇట్లా భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది, రేటు పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆరోపణ చేయాలా, ఎట్లంటే అట్లా ఆరోపణ చేయొద్దు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.